హలో ఫ్రెండ్స్, మేమైతే తిరుపతికి వెళ్తున్నాము. మా టూర్ అయితే చూడండి, బ్లాగ్ చాలా బాగుంటుంది. మేమైతే రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత బస్సులో శ్రీవారి మెట్ల మార్గంకి వెళ్తున్నాము. ఇది బస్సులో నుంచి వ్యూ చాలా అంటే చాలా బాగుంది. అక్కడ కొండలు చూస్తే సేమ్ శ్రీవారి మనకు రూపం కనిపిస్తుంది. స్టార్ట్ అయ్యాము చూడండి. మా పక్కన మా అత్తమ్మ కూడా చూడండి వెళ్తున్నాం. వెనకాల మా బావ వస్తున్నాం లగేజ్ చూసుకుంటాం. ఇదైతే సూపర్ అంటే సూపర్ బాగుంది. బ్లాగ్ చాలా బాగుంటుంది చూడండి మొత్తం లాస్ట్ వరకు. మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఇది శ్రీవారి మెట్లు. ఇక్కడ బస్సు దిగి ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక 100 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే ఇది మొత్తం మా ఫ్యామిలీ అనమాట. మా బ్రదరు, మా సిస్టర్స్ వాళ్ళందరూ. ఇవ్వండి ఇక్కడంతా వెహికల్ వచ్చారు. ఇవ్వండి చూడండి కొండలు ఎంత బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి కదా కొండలు. చూడండి సేమ్ అక్కడ చూడండి శ్రీవారి స్వామివారి ముఖం కనిపిస్తుంది చూడండి ఒక్కసారి. ఇంకా వెళ్తూ ఉండాలి. ముందు మా అన్న వెళ్తున్నాడు. మొత్తం ఎక్కడ చూసినా కొండలు, పచ్చదనం మామూలుగా లేవు. ఇదండి శ్రీవారి మెట్లు స్టార్ట్ అనమాట. ఇక్కడ నుంచి మన లగేజ్ సెక్షన్ ఉంటుంది. మన లగేజ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. మనకు డైరెక్ట్ కొండపైకి వచ్చేసే లగేజ్ సెక్షన్ ఇవి. ఇవ్వండి ఇక్కడ ఉంది మొత్తం. ఇదండి లగేజ్ సెక్షన్. ఇదంతా లాకర్ రూమ్. ఇది లగేజ్లు అన్నీ వేస్తే ఆ లారీలో పైకి వచ్చేస్తాయి కొండ పైకి. శ్రీవారి మెట్లు మనం ఎంట్రెన్స్ అయితే మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అమ్మ నడిపివేనా అటు తీస్తున్నాను ఆకుండా వచ్చేటట్టు అక్కడ మస్తు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి మన నడక మార్గం ప్రారంభించాలి. ఇక్కడ స్వామివారి కొబ్బరికాయ కొట్టి అరటికప్పం వేసి మన నడకదారి ప్రారంభం చేయాలి. అవునా, సర్లే వెళ్ళిపోయి మీరు అదే తీసుకొని వెళ్ళిపోయి వచ్చినాక చూసుకుందాం. సరే సరే పవన్ తీసుకుంటాడులే. ఓకే 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 ఇక్కడ ఉండు.
కష్టం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మా బాబు పరిగెట్టుకుంటూ వస్తుంది. నడక మార్గంలో మొత్తం మా బాబు ఎక్కాడు. ఒక్కడ పెద్ద బాబు అని మొత్తం ఎలా వస్తున్నారు చూడండి. దా సాలేదానా దా. గోవింద గోవింద. మొత్తానికి అయితే 400 మెట్లు ఎక్కేసాము. 400 మెట్లు ఎక్కిన తర్వాత మధ్యలో టోకన్ దర్శనం ఇచ్చారు. లవ్ బర్డ్స్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము 600 మెట్ల మార్గం 600 మెట్లు దగ్గరలో 600 మెట్లు ఎక్కినాము. అమ్మ ఇంకా చాలా మెట్లు ఉన్నాయి. మేమైతే చాలా అలసిపోతున్నాము. ఇక్కడ ఏమైనా తిందామని చూస్తే ఏం లేవు. మేము మన శ్రీవారి మెట్ల మార్గం నుంచి వెళ్తున్నాము. పబ్లిక్ కూడా ఈ మార్గంలో వెళ్తే ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు దర్శనం టికెట్లు ఇస్తున్నారు. ప్రతిరోజు 10,000 టికెట్లు. మనము మాకు అదృష్టం ఉంది. మేము ఆల్రెడీ మా లగేజ్లన్నీ కొండపైకి పంపించిన తర్వాత పంపించేసిన తర్వాత మాకు 12 o'clock లాస్ట్ ఒక 30 టికెట్స్ అయితే వచ్చేసినాయి. అయ్యా శ్రీవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. గోవింద 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 గోకుల నందన గోవింద 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 గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద నడవండి నడవండి గోవింద. ఇదేం పర్వతం గోవింద? గోవింద 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 గోవింద. కావున టోకెన్ లేని భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లింక్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవలసిందిగా కోరుతున్నాము. లింక్ ఇచ్చి आज जारी किए जाने वाले टोकन समाप्त हो गए। बिना टोकन वाले भक्तों से निवेदन है कि वे वैकुंठम क्यू कॉम्प्लेक्स 2 से प्रवेश प्राप्त करके भगवान श्री భక్తులకు ముఖ్య విజ్ఞప్తి. శ్రీవారి మిత్రుడిని తిరుమలకు కాలినడకన వెళ్ళే భక్తులు గోవింద గోవింద గోవింద. మొత్తానికి అయితే మెట్ల మార్గం మొత్తం కంప్లీట్ చేసినాం. మెట్లు అయితే ఎక్కేసినాం. మొత్తం 2990 మెట్లు శ్రీవారి మెట్ల నుంచి. అలిపిరి నుంచి 1000 మెట్లు ఎక్కువ ఉంటాయి. ఈ మార్గం నుంచి అయితే 1000 మెట్లు తక్కువ ఉంటాయి. మొత్తానికి మెట్ల మార్గం ఎక్కాము. 3 అవర్స్లో మా పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి. తిరుపతి ఎక్కేసాం. తిరుమలకి ఎంటర్ అయిపోయాము.
ఫ్రెండ్స్, ఇది మన తిరుమల తిరుపతి అన్నదాన సత్రం. చూడండి, అన్నం తినడానికి వచ్చాం. ఇంకో మా ఫ్యామిలీ అందరూ ఒక లాడ ఒక లీడ. చూడండి, ఎవరు ఫ్రెండ్స్ సెల్ఫీ తీసుకుంటున్నారు. అన్నదాన దర్శనం ఉంది 7 గంటలకి. ఏమో అందుకే చూస్తున్నా. రఘువీరుడు